अस्मद्गुरुभ्यो नमः। श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं। लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. ధనుర్మాస వ్రతంలో భాగంగా తిరుప్పావి దివ్య ప్రబంధంలోని 19వ పాసురాన్ని ఇప్పుడు అనుసంధించుకుందాం. కుత్తు విளக்கெரிய கோட்டுக்கால் கட்டின் மேல் மெத்தென்ற பஞ்சசேனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பெண்ணை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய் திறவாய் மைத்தடங்கண்ணினாய் நீ உண்மணாளனை எத்தனை போதும் துயிலெழ ஒட்டாய்கான் எத்தனை ஏழும் பிரிவாத்த கில்லாயால் தத்துவமன்று தகவேலோ రెంబాయ్. కుత్తు విளక్కెరియ కోట్టుకాల్ కట్టిన్ మేల్. గుత్తి దీపాలు వెలుగుచుండగా దంతపు కోళ్లు గల మంచంపై శ్రీకృష్ణుడు నీలాదేవితో శయనించి ఉన్నాడు. కుత్తు విளక్కెరియ అంటే గుత్తి దీపాలు వెలుగుతున్నటువంటి ఒక అందమైన దంతపు కోళ్ళు ఉన్నాయి ఆ మంచానికి. ఆ మంచం మీద నీలాకృష్ణులు పవళించున్నారు. ఇది సామాన్యార్థం. మనం విశేషార్థానికి వస్తే ఈ గుత్తి దీపాలు అనేవి పూర్వం ఈ విద్యుత్ దీపాలు ఉండేవి కావు కదా, ప్రకాశవంతంగా వెలుగు కనిపించడానికి కోసం అని చెప్పి దీపాలు గుత్తులు గుత్తులుగా ఉండేవి, వాటిని వెలిగించేవారు. ఆ గుత్తి దీపాలు 5 ముఖాలు కలిగి ఉంటాయి. ఆ దీపాలు వెలుగుతున్నప్పుడు వాటిని ఆ గది నుంచి ఇంకో గదికి తీసుకెళ్ళచ్చు, లేదా ఈ మంచం పక్కన కూడా అమర్చి ఉండొచ్చు. దీని యొక్క విశేషార్థం ఏంటంటే 5 రకాలైనటువంటి గుత్తి దీపాలకు ఒక్కొక్క ముఖంలో మొట్టమొదట వేదం శృతులు ఉంటాయి, రెండవది స్మృతులు. ఈ వేదాలను ఎవరైతే మహర్షులు వేద సారాన్ని గ్రహిస్తారో వారు మననం చేసి పలికేవి స్మృతులు. మూడవది ఇతిహాసాలు. ఈ వేద సారాన్ని అందరికీ సులభమైన రీతిలో అర్థమయ్యేలా జరిగిన దాన్ని జరిగినట్లుగా మహర్షులు రచించి మనకు అందించినవి ఇతిహాసాలు. శృతి, స్మృతి, పురాణాలు, ఇతిహాసాలు, పురాణాలు. అష్టాదశ పురాణాలని వేదవ్యాస మహర్షి అందించారు. అలాగే ఆగమాలు. ఈ 5 ద్వారా ఈ ప్రకాశించేటటువంటి ఆ దీపాలు కలిగినటువంటి ఆ మంచం పైన నీలాకృష్ణులు ఉన్నారు. అయితే దంతపు కోళ్ళు అనేది ఎందుకు ప్రత్యేకించి ఆండాళ్ళమ్మవారు చెప్పారు అని అంటే, ఒకసారి మనం గుర్తు తీసుకుంటే కోలయాపేడం అనేటటువంటి ఏనుగుని కృష్ణుడు సంహరిస్తాడు. కు అంటే భూమండలాన్ని, వలయం అంటే ఆ మండలాకృతిలో ఉన్నటువంటి దాన్ని, ఆ పీఠ అంటే పీడించేటటువంటి సమస్త భూమండలాన్ని ఏది పీడిస్తోంది? అహంకారం పీడిస్తూ ఉంటుంది. మీరు గమనించండి, ఎక్కడికి వెళ్ళినా ఏది చేస్తున్నా ఏ స్థితిలో ఉన్నా కూడా మన పక్కనే పొంచి ఉండి మనని ఎప్పుడు అవకాశం సందర్భం దొరికితే మనలో ప్రవేశించేది అహంకారం. ఆ అహంకారం తొలగిపోతే తప్ప మనం పరమాత్మని చేరుకోలేం. అందుకని ఆ అహంకారాన్ని కృష్ణుడు ఎప్పుడైతే ఆ కోలయాపేడం అనేటటువంటి ఏనుగును సంహరించి ఆ 2 దంతాలను పెరికి వేస్తాడు. ఆ 2 దంతాలని కూడా నిట్ట నిలువుగా ఒక్కో దాన్ని 2 పక్షాలుగా ఆయన కోస్తాడు. కోసినప్పుడు ఏమయ్యాయి? 4 అయ్యాయి. ఎందుకంటే 2 దంతాలు ఉన్న మంచం కాదు ఇది, 4 దంతపు కోడులు ఉన్నటువంటి మంచం. ఆ 4 కోళ్ళకి ఈ 4 దంతాలని అమరుస్తారు. ఎందుకనండి దంతాన్ని నేరుగా పెట్టుకోవచ్చు కదా అంటే, దంతం పైన ఒక రకమైన మట్టి, ఒక మాలిన్యం అనేది ఆవరించి ఉంటుంది. ఎప్పుడైతే శుద్ధ సత్వ గుణం ఎప్పుడైతే జీవాత్మలో అది ఉద్భవిస్తుందో అప్పుడు స్వచ్ఛమైనటువంటి తెల్లటి దంతపు ఆ ప్రకాశం అనేది బయటకు వస్తుంది. దానిని ఆ మంచం కోడుకి అమర్చి ఉందన్నమాట. ఏమిటా మాలిన్యాలు అని అంటే, ఒకటి మనందరికీ తెలుసు, ఒకటి ఏదైనా చేస్తూ ఉంటాం, తింటూ ఉంటాం, రోజు పనులు చేస్తూ ఉంటాం, రోజు తింటూ ఉంటాం. మిగిలిన 2 మనం తెలుసుకోవాలి. మొదట చేయడం అని అంటే ఏంటి? కర్తృత్వం. నేను చేస్తున్నాను అనేటటువంటి విషయాన్ని వదిలి నా చేత భగవంతుడు చేయిస్తున్నాడని తెలుసుకోవడం కర్తృత్వ జ్ఞానం. నేను తింటున్నాను నాకు భగవంతుడు ఇది ప్రసాదించాడు కాబట్టే నేను దీన్ని అనుభవిస్తున్నాను అనేటటువంటి
అహంకారాన్ని, నేను చేస్తున్నాననే అహంకారం, నేను తింటున్నా అనే అహంకారాన్ని వదులుకోవడమే కర్తృత్వ జ్ఞానం. ఇది భోక్తృత్వ జ్ఞానం. ఈ రెండు ఏర్పడినప్పుడు నేను చేయట్లేదు, నేను తినటం లేదు, నేను అనుభవించట్లా, స్వామి ఇస్తేనే, నేను ఇది ప్రసాదిస్తేనే నేను అందుకు యోగ్యత ఉందని స్వామి అనుగ్రహించారు, నేను స్వీకరిస్తున్నాను అనే భావం కలిగాక ఏర్పడేటటువంటి జ్ఞానమే జ్ఞాతృత్వ జ్ఞానం. ఎప్పుడైతే పరమాత్మకు చెందాను నేను అని తెలిసిందో, ఈ చేయటంలోనూ తినటంలోనూ తెలుసుకోవడంలోనూ కలిగిన తర్వాత ఏర్పడే స్థితి శేషత్వ జ్ఞానం. శేషత్వం అంటే ఏంటి? నేను స్వామికి దాసుడిని. ఈ మూడు కూడా చేయొచ్చు. కర్తృత్వ జ్ఞానంలో అహంకారాన్ని వదులుకోవచ్చు, భోక్తృత్వ జ్ఞానంలో అహంకారాన్ని వదులుకోవచ్చు, జ్ఞాతృత్వ యోగంలో ఆ జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. కానీ ఈ శేషత్వ భావన అనేది చాలా కష్టం ఏర్పడ్డాయి. ఎందుకంటే నేను ఇంత గొప్ప భక్తుడిని, నాకు ఇన్ని కష్టాలు ఏంటి అంటాం. నేను భక్తి అంటే మనం అనుకుంటే భక్తి ఏర్పడిందా, మనం అనుకుంటే జ్ఞానం వచ్చిందా? కాదు. ఎప్పుడైతే పరమాత్మ యొక్క కటాక్షం ఏర్పడుతుందో అప్పుడు మాత్రమే ఈ శేషత్వం అనే భావన ఏర్పడుతుంది. దాసోహం త్వద్దాస దాస చరమావధి దాస దాసాహ అంటారు. ఎప్పుడైతే ఆ దాసభావన అనేది ఏర్పడుతుందో ఆ శేషత్వ భావన. వీటిని 4 కోళ్ళుగా కలిగినటువంటి మంచం మీద లక్ష్మీనారాయణులు పవళించి ఉన్నారు. అటువంటిది ఆ మంచం అన్నమాట. అప్పుడు వీళ్ళు ఈ సత్వగుణ దర్శనం తర్వాత గోపికలు ఏం పాడుతున్నారంటే, మెత్తెండ్ర పంజసేనెత్తిన్ మేలేరి, మెత్తనైనటువంటి 5 లక్షణాలు కలిగిన పాన్పుపై, మెత్తటి దూదితో నిర్మించబడిన పాన్పుపై స్వామి అమ్మవారు పవళించి ఉన్నారని అర్థం. ఈ పాన్పుకి 5 లక్షణాలు ఉండాలట. ఏమిటి మొదటి లక్షణం? ఈ సామాన్యార్థంలో శీతాకాలంలో వెచ్చగా, వేసవి కాలంలో చల్లదనాన్ని ఇవ్వాలి. రెండవది, ఆ పాన్పు తెల్లగా ఉండాలి, పాన్పు మెత్తగా ఉండాలి, పాన్పు పరిమళభరితంగా ఉండాలి, పాన్పు విశాలంగా ఉండాలి. ఈ 5 లక్షణాలు కలిగి ఉండాలి. అంటే విశేషార్థాన్ని మనం గమనిస్తే కనుక ఈ స్వామి అమ్మవారు ఉన్నటువంటి పాన్పుకి ఎందుకు ఈ 5 లక్షణాలు కలిగి ఉండాలంటే, సకల శాస్త్ర సారము ఈ 5 మీదే ఉంటుంది. మొదటిది ఏంటి? నేను ఎవరు అంటే, అసలు ఈ జీవుడు అనేవాడు ఎవరు, బ్రహ్మని తెలుసుకోవడానికి వచ్చినటువంటి మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాము అన్నది, ఎవరు మనం అన్నది మొదటిది. రెండవది, బ్రహ్మ యొక్క ప్రాప్యం అంటే ఏమిటి అంటే, మనం ఎవరిని పొందాలి అనేది రెండవది, ఎలా పొందాలి అనేది మూడవది, ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని పొందడానికి ప్రతిబంధకం ఏమిటి అనేది నాలుగవది. ఐదవది, ఈ ప్రతిబంధకం తొలగిపోయాక మనకి ప్రాప్తించినటువంటి ఆ పరబ్రహ్మ వలన మనకి కలిగే ఫలం ఏమిటి అనేది. దీన్నే అర్ధపంచక జ్ఞానం అంటారు. బ్రహ్మ ప్రాప్తికి యోగ్యుడైనటువంటి జీవుడు, బ్రహ్మ ప్రాప్యమైనటువంటి పరబ్రహ్మ తత్వం, బ్రహ్మ ప్రాప్తికి సాధనమైనటువంటి ఉపాయం ఏంటి, అందుకు ప్రతిబంధకాలైనటువంటి విషయాలు ఏమిటి, చిట్ట చివరిగా పరబ్రహ్మను పొందినప్పుడు మనం పొందేటటువంటి ఫలం ఏమిటి. ఈ 5 అర్ధపంచక జ్ఞానాలే ఈ 5 లక్షణాలు ఉన్నటువంటి పాన్పు. ఆ పాన్పు ఎలా ఉంది? మెత్తెండ్ర పంజసేనెత్తేరి, ఈ 5 లక్షణాలు కలిగినటువంటి పంజనెత్తేరి. ఈ పాన్పు మీద ఎవరున్నారు? పరబ్రహ్మ స్వరూపుడు ఉన్నాడు. ఈ పరబ్రహ్మ స్వరూపుడు ఉన్నటువంటి పాన్పుకి ఈ విధమైనటువంటి అర్ధపంచ జ్ఞానం ఉన్నప్పుడు ఒక 4 అడ్డ కమ్మీలు కానీ, దాని దండేలు కానీ అంటారు. అంటే మంచం ఊరికే అలా 4 దంతపు కోళ్ళ మీద ఉండదు కదా, దానికి మధ్యలో ఇవి కర్రలు ఉంటాయి. అవి ఏమేమిటంటే 4 కర్రలు ఉంటాయి. ఆ 4 కర్రలు ఏమేం కర్రలు అని అంటే, సకల శాస్త్రాలు కూడా దాన్ని సూచిస్తాయి. 18 రకాలు. అందులో కొన్ని ఏంటంటే, మనకి ఎన్ని దేహాలు ఉన్నాయి, దేహాలు 4 రకాలు. మానవ దేహం, దేవతలు, మానవులు, తిర్యక్కులు, స్థావరాలు. అలాగే మనకి మానవ జీవితంలో ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయి? బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. చతుర్వేద పురుషార్థాలు ఎన్ని చతుర్వేదాలు అంటాం కదా, అవి ఏమేంటి? ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. మోక్షాలు ఎన్ని రకాలు? 4 రకాలు. సారూప్య, సామీప్య, సాలోక్య, సాయుజ్యాలు. మోక్ష సాధనాలు ఏమిటి? కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తులు.
యుగాలెన్ని 4, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. మోక్ష యుగ ధర్మాలు ఏమిటి అని అంటే కృతయుగంలో ధ్యానం, త్రేతాయుగంలో యజ్ఞం, ద్వాపరయుగంలో అర్చనం, కలియుగంలో భగవన్నామ సంకీర్తనం. అలాగే భగవంతుడి యొక్క వ్యూహాలెన్ని 4, పరావ్యూహ, అనిరుద్ధ, సంకర్షణ, ప్రద్యుమ్న, వాసుదేవ 4 వ్యూహాలు. భగవంతుడి యొక్క క్రియలు ఏమేమిటి? సృష్టి, స్థితి, సంహార, మోక్షప్రదాలు. ఇటువంటి చతుర్విధాలలో స్వామిని ఆశ్రయించేటటువంటి భగవద్భక్తుల్లో కూడా 4 రకాలు ఉంటారు. ఎవరెవరు వాళ్ళు అంటే ఆర్తులు, జిజ్ఞాసువులు, ఎటువంటి కర్మని చేసేటటువంటి వారు జ్ఞానులు. ఇన్ని రకాల చతుర్విధ గతుల్లో ఉన్నటువంటి సకల శాస్త్రాలు ఆ అడ్డగడియలుగా ఉన్నటువంటి ఆ మంచం మీద అర్ధపంచక జ్ఞానంతో కూడినటువంటి ఈ అహంకార రహితమైనటువంటి ఈ అనన్యార్హ శేషత్వము, అనన్యార్హ భోగ్యత్వము, అనన్యార్హ శరణత్వం కలిగినటువంటి పాన్పు పైన ఎవరున్నారు? మహాలక్ష్మితో కూడినటువంటి నారాయణుడు ఉన్నాడు. ఇదే సకల వేదాలు ప్రస్తుతించేటటువంటి పరబ్రహ్మతత్వాన్ని చాలా సులభమైన రీతిలో ఆండాళమ్మ వారు ఈ పాసురంలో మనకు తెలియజేస్తున్నారు. కొత్తలర్ పూంగుళల్ నప్పిన్నై కొంగై మేల్ వైత్తు కిడంద మలర్ మార్బా వాయ్ తెరవాయ్ అంటే గుత్తులు గుత్తులుగా వికసించిన కేశాలలో పూలనన్నిటినీ ధరించినటువంటి కేశపాసం కలిగిన నీలాదేవితో పాటు శయనించిన విశాలమైన వక్షస్థలం గల ఓ దేవా ఒక మాట పలుకు అని, ఒక మాట పలకమంటున్నారు. భగవద్గీతలో ఎలాగైతే అర్జునుని మా శుచః ఒక్క మాట అని చెప్పి స్వామి ఎన్నో చెప్తారు. మరి నీ కోసమే మేము ఎంతో ఆర్తితో ఈ తెల్లవారుజామున స్నానం ఆచరించడానికి అందరం కలిసి బయలుదేరి నీ సన్నిధికి వచ్చాం కదా స్వామి, మమ్మల్ని నువ్వు అనుగ్రహించవా? నువ్వు ఎలా ఉన్నావు అంటే గుత్తులు గుత్తులుగా ఉన్నటువంటి పూలని ధరించిన కేశపాసం కలిగినటువంటి నీలాదేవితో ఉన్నారు. ఇది సామాన్యార్థం, తలనిండా పూలు దాల్చిన అమ్మవారు. విశేషార్థానికి వస్తే జీవకోట అంతా కూడా పుష్పాలతో సమానం. మనం గమనిస్తే కనుక ఉదయం కానీ సాయంత్రం కానీ చెట్టుకి మొగ్గలు పసిరి మొగ్గలు అంటారు. అవి పసిరి మొగ్గలు కొయ్యకు అంటాం. అవి కొంచెం పెద్దగా అవుతాయి. ఎప్పుడు పెద్దగా అవుతాయనంటే సాయంత్రం అయ్యేసరికి ఆ చిన్న చిన్న మొగ్గలన్నీ కూడా ముందు రోజు చాలా చిన్న ప్రమాణంలో ఉన్న పువ్వు మొగ్గ కొద్దిగా లావుగా అయ్యి కొంచెం పెద్దగా అయ్యి కాంతి కొంత సంతరించుకొని అది పెద్దదవుతుంది. ఎప్పుడైతే సాయంత్రం సమయం అయ్యేసరికి కోయడానికి అనువుగా తయారై ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనిస్తే మందార మొక్కలో ఒక కణుపు ఉంటుంది. ఆ కణుపు దగ్గర ఒకసారి ఇలా సున్నితంగా అంటే చాలు పువ్వు వచ్చేస్తుంది. అలాగే మల్లె మొగ్గ కానీ సన్నజాజి కానీ వాటికి ఒక చిన్న ఆకుపచ్చటి ఒక చిన్న బుట్టలాగా ఉంటుంది. దాంట్లోంచి ఆ పువ్వు విడిపడడానికి సిద్ధంగా ఉంటుంది. ఇది సామాన్యంగా మనకి లోకంలో కనిపించేది. దీనిని మనకి అమ్మవారు ఎలా అన్వయించారనంటే మన జీవకోటి అంతా కూడా మనం విరిగినటువంటి ఆ మొగ్గల నుంచి అవి సంపూర్ణమైన పుష్పంలాగా మన ఆత్మ సంతరింపజేసుకున్నప్పుడు దేంతో సంతరింపజేసుకుంటుంది? స్వామి యొక్క దివ్య గుణానుభవాన్ని సంతరింపజేసుకుని మనలో ఉన్నటువంటి ఆ దోషాలు ఎప్పుడైతే నివృత్తి అవుతాయో ఆచార్య కటాక్షంతో మంత్ర మననంతో స్వామిని మనం పొందుతామో అప్పుడు ఆ పువ్వు ఎలాగైతే కోయడానికి సిద్ధంగా ఉందో అదేవిధంగా మన ఆత్మ పరమాత్మను చేరడానికి సిద్ధంగా ఉంది. అలాంటిది గుత్తులు గుత్తులుగా ఉన్నటువంటి ఈ సకల జీవకోటిని అమ్మవారు ఎవరైతే స్వామి భగవద్ అనుభవానికి యోగ్యత కలిగిన జీవాత్మల్ని తన శిరస్సుతో ధరించి ఆ కేసు సౌందర్యంతో స్వామిని అలరిస్తున్నారు. ఎప్పుడు అలరిస్తారు అని అంటే స్వామికి మనని దగ్గర చేయడానికి అమ్మవారే మనకి పురుషకారం. ఎప్పుడైతే అమ్మవారు మనని కటాక్షిస్తారో అప్పుడు భగవంతుడి కటాక్షం చాలా సులభంగా మనకి ప్రసాదింపబడుతుంది. ఆ విషయాన్ని ఇక్కడ సంకేతంగా మనకి ఆండాళ్ళమ్మవారు చెప్తూ ఉంటారు. మైత్తడం గండినాయ్. అలాగే అమ్మవారిని వీళ్ళు ఎలా ప్రస్తుతిస్తున్నారంటే కాటికచే విశాలమైన కన్నులు కలదానా అని. కాటుక అనేది భక్తి, విశాలమైన నేత్రాలు, అవి సంకుచితంగా లేవు. ఎందుకనంటే భక్తితోటి శ్రీకృష్ణుని యొక్క దివ్యమంగళ స్వరూపము, ఆ స్వరూపం నుంచి స్వామి యొక్క
స్వభావాన్ని, గుణాన్ని సంపూర్ణంగా తన కన్నుల్లో నింపుకున్నటువంటి నీలాదేవికి విశాలమైన నేత్రాలు ఉన్నాయి. ఆ నేత్రాలంతా కూడా నల్లని కాటుకతోటి అందంగా ఉన్నాయని చెప్పి ఆ నేత్ర సౌందర్యాన్ని వీళ్ళు వర్ణిస్తున్నారు. ఆ నల్లదనం అనేది వాత్సల్యానికి చిహ్నం. రాముల వారు సీతాదేవిని రామాయణంలో కూడా అసితేక్షణ అని పిలుస్తారు ఆంజనేయ స్వామికి చెప్పేటప్పుడు. అంటే నల్లని కన్నులు కలిగినటువంటి అమ్మవారు. ఎందుకని అంటే మన మీద వాత్సల్యం, తల్లిదండ్రుల వాత్సల్యం ఎవరికి ఉంటుంది? తల్లికి ఎక్కువ ఉంటుంది. ఎందుకనంటే మన దోషాలని కప్పిపుచ్చి ఇప్పుడు కాదులే మారడానికి ప్రయత్నం చేస్తున్నాడు కదా, ఒక్క అవకాశం ఇచ్చి చూడరాదా అని చెప్పి మనమే చూస్తుంటాం రోజు, మన ఇంట్లో జరిగేది ఇది. అక్కడ అమ్మవారు స్వామిని ఇట్లా వేడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆత్మస్వరూప జ్ఞానాన్ని ఒక ఇంత తెలుసుకున్నారు, ఇంకా ముందు ముందు తెలుసుకుంటారు. వాళ్ళని జనన మరణ చక్రం నుండి కాపాడాల్సిన వాళ్ళు తండ్రిగా మీరే అని చెప్పి అమ్మవారు మధ్యవర్తిత్వం చేస్తూ ముందుకొస్తారు. అమ్మ కటాక్షం ఉంటేనే మనకు మంత్రసిద్ధి అనేది కలుగుతుంది. ఇది పూర్వాచార్యులు, ఆళ్వార్లు అందరూ కూడా వారి వారి పాసురాల్లో మనకు స్పష్టంగా తెలియపరిచారు. అటువంటి అమ్మవారిని ఇంకొక మాట కూడా వీళ్ళు అంటున్నారు. నీ ఉన్మనాళనే ఎత్తనై పోదుం తుయిలేళ ఒట్టాయిగా, నువ్వు నీ ప్రియుని ఒక్క క్షణమైనా నిద్ర నుండి మేల్కొనివ్వు కదా అంటారు. ఇది వీళ్ళకి ఏంటంటే గోపికల్లో అమ్మవారు స్వామివారితో కలిసి ఉన్నారు, అటువంటి అనుభవమే మాకు కూడా కావాలని కదా మా వ్రతాన్ని ప్రారంభించాము, మరి నువ్వు కొంచెం స్వామిని మేల్కొల్పితే కదా మేము ఉద్ధరింపబడేది. నీళాతుంగ స్తనగిరి తటి సుప్తముద్భోత్య కృష్ణం పారాధ్యం సంస్కృతి శిరసిద్ధం అధ్యాపయంతి అని చెప్పి గోదాదేవిని మనం పరాశర భట్టర్ వారు ప్రస్తుతిస్తారు. అలా నీలాదేవి వద్ద నిద్రిస్తున్న స్వామిని వీళ్ళు చూసి ఆ కవాట రంధ్రాల గుండా చూస్తారు. చూసి అమ్మా నువ్వు మాత్రమే స్వామి యొక్క దివ్యానుభూతిని పొందాలా, మాకు కూడా ప్రసాదించాలి కదా, నువ్వు ఒక్క క్షణకాలమైన స్వామిని వీడిచి ఉండకపోవడం నిరతాన్నపాయిని కాబట్టి నువ్వే మమ్మల్ని రక్షించడానికి సమర్థురాలు కాబట్టి నీకే విజ్ఞాపన చేస్తున్నామని విన్నవిస్తూ ఉంటారు. ఎత్తనయేలు పిరివాత్త గిల్లాయాల్ తత్వమనృ తహవేలో రెంబావాయ్, ఒక్క క్షణమైన స్వామి విరహాన్ని ఓర్వకుండా నీ స్వరూపానికి స్వభావానికి తగదమ్మా ఇలాగా అంటారు. నువ్వెవరమ్మా, నువ్వు అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణవు, నువ్వు సమస్త జగత్తుకి నువ్వు తల్లివి. హరిపట్టపురాణి ఎవరు? అలవేలు మంగమ్మ. ఆ అలవేలు మంగమ్మనే అన్నమయ్య ఎన్నో వేల పాసుర సంకీర్తనలో స్తుతిస్తారు. అలవేలు మంగమ్మ ద్వారా శ్రీనివాసుని సార్వభౌముని సన్నిధికి త్వరితగా అన్నమయ్య చేరుకుంటారు. అలాగే ఈ గోపికలు కూడా ఎలా పాడుతున్నారంటే, అమ్మా నీ భర్త దగ్గర నువ్వు ఏ విధమైనటువంటి గొప్ప ఆనందాన్ని పొందుతున్నామో జీవకోటి అంతటికి కూడా భర్త స్వామే, భరించేవాడు స్వామే. మేము ఆ స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని, ఆ సౌందర్యాన్ని మేము కనులారా వీక్షించి తరించడానికి నువ్వే కారణభూతురాలివి. నువ్వు మాత్రమే మా చేతిని పట్టి తీసుకుని వెళ్ళి స్వామి ముందుకు మమ్మల్ని నిలబెట్టి ఆయన కటాక్ష వీక్షణాలని మాపై ప్రసరింపేలా చెయ్యి. అంతేగాని మేము నీకు మంగళం పాడడానికి వచ్చాం మీ ఇద్దరికీ తప్ప మాకు వేరే ఉద్దేశం ఏం లేదమ్మా. మంగళాశాసనం కోసమే ఇక్కడికి నీ వాకిటిలోకి వచ్చి నీ ద్వారం ముందుకు వచ్చాం. స్వామికి మాకు ప్రతిబంధకంగా ఉన్నటువంటి అహంకారం అనేటటువంటి ఆ తలుపు గడియ తీసి అమ్మా మమ్మల్ని కటాక్షించమ్మా అని ఈ గోపికలు నీలాదేవిని స్తుతిస్తున్నారు. నీలాదేవిని మనం తెలుగునాట నాగ్నజితి అంటారు. మనం ఏమనుకుంటాం అంటే కృష్ణుడికి రుక్మిణి పట్టపురాణి అంటారు. కానీ ద్రవిడ ప్రబంధాలలో నీలాదేవికి చాలా ఉన్నతమైనటువంటి పట్టపురాణి పట్టమహర్షి స్థానం ఇవ్వబడింది. ఎలాగైతే స్వామి పరవ్యూహంలో ఉన్నప్పుడు శ్రీదేవి భూదేవి నీలాదేవి సమేతంగా నిత్యసూరులతో పరివేష్టితులై ఉంటారు. వ్యూహ అవతారంలో శ్రీదేవి భూదేవితో మాత్రం ఉంటారు. ఈ విభవ అవతారాలలో వరాహ అవతారంలో ఏ విధంగా అయితే భూదేవి స్వామిని వరాహస్వామితో పాటు ఉంటారో అలాగే రామచంద్రుడితో పాటు సీతమ్మలాగా మహాలక్ష్మి ఉంటారు. ఈ కృష్ణ అవతారంలో నీలాదేవి ఉంటారు. అందుకని ఈ నీలాదేవిని వీళ్ళు ప్రస్తుతిస్తూ ఈ అందమైనటువంటి ఈ పాసురంలో అమ్మ యొక్క అకారోకార మకారాలలో పరమాత్మను పరమాత్మ చెంతకు జీవాత్మను చేర్చేటటువంటి వారధిగా
నీలాదేవిని సంభావిస్తూ ఆ నీలాదేవి మాత్రమే ఈ జీవకోటిలో ఉన్నటువంటి దోషాలని, అంటే మనం పూర్వంలో ఎన్నో పాపాలు చేస్తుంటాం, ఇప్పుడు చేస్తున్నాం, ఇంకా రాబోయే కాలంలో కూడా తప్పకుండా చేస్తాం. ఈ పాపాలన్నిటినీ కూడా స్వామి కంట పడనీయకుండా మన దోషాలని కప్పిపెట్టి అమ్మ వీరు ఉద్ధరింపబడడానికి ఒక మంచి మార్గ సాధనంగా ఈ మార్గశీర్ష మాసంలో ఈ ధనుర్మాస వ్రతంలో తిరుప్పావై పాసురాలని అనుసంధిస్తూ ఇప్పటి వరకు 10 మంది ఆళ్వార్లను మేల్కొలిపి, తర్వాత నందగోపునుడి భవనాన్ని చేరి ఆచార్యుడైన నందగోపుని మేల్కొలిపి, యశోదమ్మ మంత్రానికి ప్రతీక అయినటువంటి యశోదమ్మను మేల్కొలిపి, భాగవత సమాశ్రయునైనటువంటి బలరాముని దివ్య పాదారవిందాలను సేవించి ఇప్పుడు వచ్చారు. ఎలా వచ్చారు? ఇవన్నీ జరిగినప్పటికీ అమ్మవారి కటాక్షం లేనిదే అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు. తల్లి దయ ఉంటేనే ఏదైనా సంప్రాప్తిస్తుంది. ఆ శ్రీనివాసుని దివ్య పాదారవిందాలని చేరుకోవాలంటే ముందుగా అమ్మవారిని సేవించుకోవాలి. ఆ దేవదేవుని యొక్క దివ్య మహిషి భగవద్ రామానుజులు వారు కానీ, ఆదిశంకరులు కానీ, మధ్వాచార్యులు కానీ వారి వారి అద్వితీయమైనటువంటి స్తోత్ర రాజాల్లో ఎన్నో విధాలుగా ప్రస్తుతించారు. వాటన్నిటినీ పూర్వాచార్యుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ అమ్మవారి కటాక్షాన్ని ఏ విధంగా పొందుతారో తర్వాతి పాసురంలో అనుసంధించుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం.